ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విద్యానంది ఛానల్. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత గొప్ప స్థానం గురువుకే చెందుతుంది. అలాంటి సద్గురువులైన గురువులను స్మరించుకునే పవిత్రమైన రోజే గురు పౌర్ణమి. ఈరోజు గురు పౌర్ణమి యొక్క విశిష్టత, అలాగే పాటించవలసిన నియమాలు, ఈరోజు గురు పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే 28వ తారీఖు మంగళవారం సాయంత్రం 5:48 నుంచి ప్రారంభమై 29వ తారీఖు బుధవారం రాత్ర 7:23 వరకు కూడా పౌర్ణమి తిథి ఉందండి. గురు పౌర్ణమి రోజున ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తిని, అలాగే వేదవ్యాస మహర్షిని, దత్తాత్రేయ స్వామి వారిని, అలాగే సద్గురుగా ఆరాధించబడే షిరిడి సాయిబాబా వారిని, ఇలా ఎవరినైనా సరే మనం పూజించవచ్చండి. అలాగే మనకి మంత్రోపదేశం చేసిన గురువులను, ఆధ్యాత్మిక గురువులను, మనకి విద్య నేర్పిన ఉపాధ్యాయులను, చివరగా మన తొలి గురువులైన తల్లిదండ్రుల్ని నమస్కరించి వారి ఆశీర్వాదం అయితే మనం పొందాలండి. నేను సాయిబాబా వారి చిత్రపటం అయితే పెట్టుకుంటున్నానండి. సాయిబాబా వారంటే నాకు చాలా ఇష్టము. ఈ గురు పౌర్ణమి రోజునే మనకి షిరిడీలో కూడా సాయిబాబా వారికి ప్రత్యేక ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున గురుబలం పెరగడానికి మనం ఇలా శనగల మాలను కట్టి బాబా వారికి వేస్తే గురుబలం అనేది పెరుగుతుందండి. ముందర రోజునైతే మనం ఇలా శనగలనైతే నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక తెల్లని దారానికి చక్కగా పసుపుని రాసుకొని మనం ఈ శనగల్ని మాల కింద అయితే కట్టుకోవాలి. అలాగే ఈ రోజున పసుపు కలర్ ఒత్తులు ఎలిగిస్తే చాలా మంచిదండి. ఇలా పసుపుని కొంచెం ఒత్తులకి రాసి మనం ముందుగా సిద్ధం చేసుకుంటే మనం పూజ చేసే టైంకి ఇవి ఆరిపోతాయండి. వీటిని చక్కగా పక్కనైతే పెట్టుకోవాలి. పూజా మందిరంలోనే ప్లేస్ ఉంటే అక్కడే పూజనైతే చేసుకోవచ్చండి. లేదు అంటే ఈశాన్యమూలలో ఇలా ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ పూజ అయితే చేసుకోవచ్చండి. బాబావారి యొక్క చిత్రపటం ఉంటే చక్కగా గంధం, కుంకుమ బొట్లతో అయితే స్వామివారిని అలంకరించుకోవాలి. అలాగే దక్షిణామూర్తి ఫోటో తీసుకోవచ్చండి. దత్తాత్రేయుల వారి ఫోటోను కూడా తీసుకోవచ్చు. ఇలా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఒక తమలపాకును వేసి కొన్ని అక్షింతల్ని వేసి బాబావారి యొక్క చిత్రపటాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఈ పటానికి చక్కగా పూలమాలలు ఉంటే పూలమాలలతో అలంకరించుకోవాలండి. తర్వాత మనం ఇందాక శనగల మాలను చేసాం కదండీ! అది కూడా ఇప్పుడు ఇక్కడ బాబావారి చిత్రపటానికి వేసుకోవాలి. ఆషాఢ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకునే పవిత్రమైన పర్వదినమే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అని చెప్పగానే ముందుగా మనకి గుర్తుకు వచ్చేది జగద్గురువైన శ్రీ వేదవ్యాస మహర్షి. అందుకే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున వేదవ్యాస మహర్షిని స్మరించడం ఎంతో పుణ్యపదం అండి. ఎందుకంటే వేదాలను 4 భాగాలుగా విభజించి ప్రపంచానికి అందించినందున ఆయనకి వేదవ్యాసుడు అనే పేరైతే వచ్చింది. మహాభారతం అనే మహాకావ్యాన్ని కూడా రచించిన మహర్షి కూడా వేదవ్యాసుడేనండి. అందుకే ఈ రోజున వేదవ్యాస మహర్షిని కూడా మనం మనస్ఫూర్తిగా స్మరించుకుని ఆయనకి కృతజ్ఞతలు చెప్పే పవిత్రమైన రోజు అండి. మనం దీపాలని వెలిగించుకుని దీపజ్యోతులకి కొన్ని అక్షింతలు పుష్పాలను వేసి నమస్కారం చేసుకోవాలండి. తర్వాత మన తొలి పూజ గణపతికి అయితే చేసుకోవాలి. గణపతికి 108 నామాలు ఉంటాయి కదండి! అష్టోత్తరాన్ని చదువుకుంటూ స్వామివారి యొక్క పూజను చేసుకుని నైవేద్యం కింద చిన్న బెల్లం ముక్కను గాని, పటికి బెల్లం గాని పెట్టొచ్చండి. స్వామివారికి ధూపం, దీపం అన్నీ కూడా సమర్పించిన తర్వాత మనం బాబావారి పూజనైతే చేసుకోవాలి. గురు పౌర్ణమి రోజున గురువుని స్మరించడం అంటే కేవలం పూజ చేయడం మాత్రమే కాదండి. ఆయన బోధించిన మంచి మార్గంలో నడవాలని సంకల్పించుకోవాలి కూడా. అలాగే బాబావారి విగ్రహం ఉంటే విగ్రహానికి చక్కగా అభిషేకం అయితే చేసుకోవచ్చండి. అలాగే గురు పాదుకులుంటే పాదుకులను కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. బాబావారికి అభిషేకాన్ని శుద్ధ జలంతో చేయొచ్చండి. పాలతో లేదు పంచామృతాలతో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పసుపు నీళ్ళతో అయినా అభిషేకం చేయొచ్చండి. అలాగే విభూది నీళ్ళతో కూడా అభిషేకం అయితే చెయ్యొచ్చు. సాయిబాబా వారు ఎప్పుడూ కూడా ప్రేమ, దయ, సేవ, విశ్వాసం, ఓర్పు అనే విలువలనైతే బోధించారు కాబట్టి అభిషేకంతో పాటు అవసరమైన వారికి సహాయం చేయడం, అలాగే అన్నదానం చేయడం, మంచి మాటలు మాట్లాడడం,
వంటివి కూడా బాబా వారికి చేసే నిజమైన సేవగా అయితే భావించవచ్చండి. గురు పౌర్ణమి రోజున భక్తితో చేసిన ఈ సేవల ద్వారా మనం గురుకృప త్వరగా లభిస్తుందండి. అలాగే మన జీవితంలో జ్ఞానం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరగాలని మనస్ఫూర్తిగా అయితే బాబా వారిని ప్రార్థించుకోవాలి. ఇలా అభిషేకం అయిన తర్వాత బాబా వారికి హారతినైతే ఇవ్వాలండి. అలాగే ఇక్కడ అభిషేకం చేసిన వాటర్‌ని ఎవరు తొక్కని ప్లేస్‌లో అయితే వేసేయొచ్చండి. తర్వాత విగ్రహాన్ని శుద్ధమైన జలంతో శుభ్రపరుచుకుని మనం మళ్ళీ బాబా వారికి ఆసనాన్ని ఏర్పాటు చేయాలండి. ఇలా ఆసనం వేసుకుని చక్కగా వస్త్రాన్ని సమర్పించి దండని వేసుకుని, అలాగే బాబా వారికి శనగల మాల ఇందాక కట్టాం కదండీ! చిన్నది ఒకటి కట్టాను. అది కూడా ఇప్పుడు మాలనైతే సమర్పించాలి. ఇలా అలంకరించుకున్న తర్వాత బాబా వారి యొక్క అష్టోత్తరాలు ఉంటాయండి. అష్టోత్తరాలను చదువుకుంటూ మనం పూజనైతే చేసుకోవాలి. పువ్వుల్ని వేసుకుంటూ, లేదు అంటే కొన్ని పసుపు అక్షింతలను కలుపుకొని అక్షింతలతో అయినా మనం అర్చనైతే చేసుకోవచ్చండి. లేదు అంటే బాబా వారి విభూది ఉంటది కదండీ! విభూదితో అయినా మనం ఈ అష్టోత్తరాల్ని చదువుకోవచ్చండి. బాబా వారు మనకి 2 అమూల్యమైన బోధనలైతే ఇచ్చారు. అవే శ్రద్ధ మరియు సబూరి. శ్రద్ధ అంటే దృఢమైన విశ్వాసం, భక్తి అండి. సబూరి అంటే మనకి ఓర్పు, సహనం. మనం కోరుకున్న ఫలితాలు వెంటనే రాకపోయినా నిరాశ చెందకుండా గురువుపై విశ్వాసంతో ఓపికగా అయితే మనం ఎదురు చూడడం అండి. బాబాగారు చెప్పినట్లు శ్రద్ధతో చేసే ప్రార్థనకు, సబూరితో ఎదురు చూసే భక్తికి తప్పకుండా అయితే ఫలితం అయితే లభిస్తుంది. అందుకే గురు పౌర్ణమి రోజున మనం సాయిబాబా వారు బోధించిన ఈ 2 సూత్రాల్ని మనం జీవితంలో ఆచరించాలని మనం సంకల్పించుకోవాలండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. దీని యొక్క అర్థం ఏమిటంటే గురువు బ్రహ్మస్వరూపుడు. ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త అయినట్లే గురువు మనలోని జ్ఞానాన్ని సృష్టిస్తారు. గురువు విష్ణు స్వరూపుడు. విష్ణుమూర్తి జగత్తుని పరీక్షించినట్లే గురువు మన జ్ఞానాన్ని, ధర్మాన్ని, జీవితాన్ని సరైన మార్గంలో కాపాడుతాడు. అలాగే గురువు మహేశ్వర స్వరూపుడు. పరమశివుడు అజ్ఞానాన్ని, అహంకారాన్ని నాశనం చేసినట్లే గురువు కూడా మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. అందుకే గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. గురువు మనకు కేవలం విద్యను మాత్రమే కాదండి, మంచి జీవన మార్గాన్ని కూడా చూపిస్తారు. అందుకే మన సాంప్రదాయంలో గురువుకి దైవంతో సమానమైన స్థానాన్ని అయితే ఇచ్చారు. బాబావారి అష్టోత్తరాలు అన్నీ చదువుకున్న తర్వాత బాబావారికి ధూపాన్ని చూపించి నైవేద్యం అయితే పెట్టాలండి. నైవేద్యం కింద మనం ఏదైనా స్వీట్‌ని చేసి పెట్టొచ్చండి. కేసర గానీ, హల్వా గానీ, కోవా గానీ, స్వీట్ బూందీ గానీ, అలాగే శనగలను గానీ పెట్టొచ్చండి. లేదు పళ్ళనైనా కూడా బాబావారికి పెట్టి నివేదించొచ్చండి. అలాగే బాబావారికి హారతినైతే ఇవ్వాలండి. ఈ రోజున పఠించవలసిన గురు సూత్రం, అలాగే సాయిబాబా వారి చాలీసా, అలాగే మనకి ఎవరైనా గురువులు మనకి ఏదైనా మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని కూడా భక్తితో అయితే జపించవచ్చండి. అలాగే ఈ రోజున అన్నదానాన్ని, వస్త్రదానాన్ని చేస్తే చాలా మంచిదండి. ఈ రోజున బాబావారి టెంపుల్‌లో అన్నదానం అయితే చేస్తారండి. ఆ అన్నదాన కార్యక్రమంలో కూడా మనం పాలు పంచుకుంటే చాలా మంచిది. మన శక్తి కొలది ఎంతో కొంత అయితే మనం సహాయం అయితే చేయొచ్చండి. అలాగే గురుబలం పెరగటానికి మనం శనగల్ని నానబెట్టుకునండి అవి ఉడకబెట్టి దగ్గరలో ఉన్న బాబావారి టెంపుల్ గాని, దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ మనం ఈ శనగల్ని పంచిపెడితే గురుబలం కూడా పెరుగుతుందండి. ఈ రోజున ఉపవాసం ఏమి చేయనవసరం లేదండి. ఎన్వి అనేది తినకూడదు. సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. మన జీవితంలో తల్లిదండ్రులు మొదటి గురువులు. ఆ తర్వాత ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక గురువులు. మనకు మంచి విలువలు నేర్పిన ప్రతి ఒక్కరు కూడా గురువులే. గురువులను గౌరవించడం అంటే జ్ఞానాన్ని గౌరవించడం, సంస్కారాన్ని గౌరవించడం, జీవితాన్ని గౌరవించడం. ఈ గురు పౌర్ణమి రోజున మన గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసి, వారి ఆశీర్వాదం తీసుకుని, వారు చూపించిన మంచి మార్గంలో నడవాలని సంకల్పించుకోవడమే నిజమైన గురు పూజ. కాబట్టి ఈ పవిత్రమైన రోజున మన గురువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి
వారి ఆశీస్సులతో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుందాం. అలాగే ఈరోజు వేదవ్యాస మహర్షికి మనస్పూర్వక నమస్కారాలు సమర్పిస్తూ ఆయన ప్రసాదించిన జ్ఞానం మన జీవితాలను వెలిగించాలని, అలాగే మన గురువుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ప్రార్థిద్దాం. అలాగే సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా వారి కృపా కటాక్షాలు మీ అందరిపై కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. అందరికీ మరొక్కసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.